హాయ్ గైస్, వెల్కమ్ టు కోడ్ ఫర్ యువర్ గ్రోత్ యూట్యూబ్ ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఒక 3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను, అలానే మీకు ఒక 2 అసైన్మెంట్స్ అనేవి ఇచ్చాను. ఓకే, సో మనం ఈ వీడియోలో కూడా ఒక 3 ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ప్యాటర్న్ ప్రోగ్రామ్ చూడండి. సో ఈ ఎగ్జాంపుల్ చూడండి. యూజర్ నాకు ఒక నెంబర్ ఇస్తాడు, 5 అనే నెంబర్ ఇస్తే నాకు అవుట్పుట్ ఎలా రావాలంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓకే, అంటే 1 నుంచి 15 వరకు నెంబర్స్ రావాలి. ఫస్ట్ రోలో ఒక నెంబరు, సెకండ్ రోలో 2 నెంబర్స్, థర్డ్ రోలో 3 నెంబర్స్, ఫోర్త్ రోలో 4 నెంబర్స్, ఫిఫ్త్ రోలో 5 నెంబర్స్ రావాలి. ఓకే, కానీ వాడికి లాస్ట్ ప్రోగ్రామ్ ఎలా రాసామంటే 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 ఇలా రాసాం, అంతేనా? కానీ ఈ ప్రోగ్రామ్ లో ఎలా అంటే మనకి నెంబర్స్ అన్ని ఇంక్రీజింగ్ ఆర్డర్ లో రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో మనం ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి? లెట్స్ నాకు యూజర్ నాకు 3 అనే ఇన్పుట్ ఇచ్చాడు అనుకోండి, నాకు అవుట్పుట్ ఎలా రావాలి? 1 2 3 4 5 6 అంతే. 3 రోస్ రావాలి, 1 నుంచి 6 వరకు నెంబర్స్ రావాలి. ఓకే, అంటే ఈచ్ రోలో ఒక్కొక్క నెంబర్ ఇంక్రిమెంట్ చేసుకుంటూ అన్ని నెంబర్ ఆఫ్ రోస్ అనేవి రావాలి. ఓకే, సో మీరు ఈ ప్యాటర్న్ చూస్తే మనకి సేమ్ నిన్న మనం ఏదైతే ప్రాబ్లం చేసుకున్నామో సేమ్ అలానే రావాలి, అంతేనా? సేమ్ అదే ప్యాటర్న్ నిన్న మనం ఏదైతే ప్రాబ్లం చేసామో సేమ్ అదే ప్యాటర్న్ లో ఉంది చూడండి. ఓకే, ఫస్ట్ రోలో ఒక ఎలిమెంట్, సెకండ్ రోలో 2 ఎలిమెంట్స్, థర్డ్ రోలో 3 ఎలిమెంట్స్, ఫోర్త్ రోలో 4, ఫిఫ్త్ రోలో 5 ఎలిమెంట్స్. సో మనం ఏం చేయాలి? సేమ్ అవే లూప్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో గైస్ మీరు ఎవరైతే లాస్ట్ వీడియో చూడలేదో ఫస్ట్ మీరు ఆ వీడియో వాచ్ చేసి తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, ఆ వీడియోలో మనం లూప్స్ లో ఏ వేరియబుల్ ఎక్కడ ఎలా యూజ్ చేయాలి అనేది మనం క్లియర్ గా చెప్పుకున్నాం. ఒకసారి మీరు ఆ వీడియో చూడండి, ఓకేనా? ఆ తర్వాత ఈ వీడియో చూడండి. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే సేమ్ అక్కడ ఏదైతే రాసానో అదే రాస్తా. అక్కడ నేను ఏం యూజ్ చేశాను? ఫర్ ఇన్ ఐ ఈక్వల్ టు 1 ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n ఐ ప్లస్ ప్లస్ ఫర్ int j equal to 1 j less than or equal to I j plus plus system dot out dot println. ఇక్కడ మనం system dot out dot print of something, స్టార్స్ కి అయితే స్టార్, వేరే ప్రోగ్రామ్ కి అయితే j అని ప్రింట్ చేసాం. కానీ ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలి? ఇక్కడ నాకు చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అంటే ఒక్కొక్క వాల్యూ ఇంక్రిమెంట్ అవుతూ రావాలి, ఒక్కొక్క వాల్యూ ఇంక్రిమెంట్ అవుతూ రావాలి, అంతే కదా? సో ఇక్కడ నేను ఏం చేశాను? ఐ ఈక్వల్ టు 1 నుంచి n వరకు నాకు నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? 5 రోస్ ఉన్నాయి. కాబట్టి నేను అంటే యూజర్ నాకు ఏదైతే n వాల్యూ ఇచ్చాడో ఇన్ డాట్ నెక్స్ట్ ఏంటంటే యూజర్ దగ్గర నుంచి మనం వాల్యూ తీసుకుంటున్నాం, అంతేనా? యూజర్ నాకు ఏదైతే n వాల్యూ ఇచ్చాడో నాకు అన్ని రోస్ రావాలి. కాబట్టి నాకు నెంబర్ ఆఫ్ రోస్ ఇండికేట్ చేసేది ఏంటి? అవుటర్ ఫర్ లూప్. కాబట్టి 1 నుంచి n వరకు 1 by 1 ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం. నెక్స్ట్ తరువాత ఏంటి మనకి? ఈచ్ రోలో ఏం ప్రింట్ చేయాలి అనేది, ఈచ్ రోలో మనం ఎన్ని ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలి అనే దాన్ని ఇండికేట్ చేసేది ఏంటి? నాకు ఇన్నర్ లూప్. నాకు ఫస్ట్ రోలో ఒక ఎలిమెంట్, సెకండ్ రోలో 2 ఎలిమెంట్స్, థర్డ్ రోలో 3 ఎలిమెంట్స్, ఫోర్త్ రోలో 4 ఎలిమెంట్స్, ఫిఫ్త్ రోలో 5 ఎలిమెంట్స్. సో నాకు రో నెంబర్ అనేది ఏ వేరియబుల్లో ఉంటుంది? ఐ అనే వేరియబుల్లో ఉంటుంది. కాబట్టి 1 నుంచి ఐ వరకు 1 by 1 ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు ఇన్నర్ లూప్ ని. ఓకే, సో మనకి నెంబర్ ఆఫ్ రోస్ అనేవి అవుటర్ లూప్, కాబట్టి అవుటర్ లూప్ ఇలా రాసాం. ఈచ్ రోలో ఎన్ని ఎలిమెంట్స్ కావాలి అనే దానికి మనకి ఇన్నర్ లూప్, కాబట్టి మనం ఇన్నర్ లూప్ ఈ విధంగా రాసాం. సో మనకి ప్యాటర్న్ అనేది ఈ విధంగా వచ్చేసింది. కానీ అందులో ఏం ప్రింట్ చేయాలి అనేది మనకు తెలియలేదు. ఓకే, ఏం ప్రింట్ చేయాలి? ఒక వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతూ రావాలి. కాబట్టి మనం ఏం చేద్దామంటే int count ఈక్వల్ టు 1 అనే వేరియబుల్ తో ఇనిషియలైజ్ చేసుకొని మనము కౌంట్ ని ఇక్కడ ప్రింట్ చేసాం అనుకోండి. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ టైం వాల్యూ ప్రింట్ అయ్యాక మనం ఏం చేయాలి? దాన్ని ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ చేసుకుంటూ రావాలి. కాబట్టి మనం ఇక్కడ కౌంట్ ప్లస్ ప్లస్ అని రాసాం అనుకోండి. కౌంట్ ప్లస్ ప్లస్ అని రాస్తే అది 1 by 1 ఇంక్రిమెంట్ అయిపోద్దా? ఎక్కడైతే నాకు వాల్యూ ప్రింట్ అవుతుందో అక్కడ నేను ఒకటి ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఇక్కడ 1 ప్రింట్ అవుతుంది, ఒకటి ఇంక్రిమెంట్ చేస్తే మళ్ళీ కౌంట్ వాల్యూ 2 అయిపోతుంది, మళ్ళీ 2 ప్రింట్ అయ్యాక కౌంట్ వాల్యూ 3 అవుతుంది, అలా అవుతుంది. సో మనం 1 by 1 ఈచ్ అండ్ ఎవ్రీ టైం వాల్యూ ప్రింట్ అయ్యాక నాకు ఏమవ్వాలి?
కౌంట్ అనేది ఒకటి ఇంక్రిమెంట్ అవ్వాలి, అప్పుడే మనకి నెక్స్ట్ టైం ప్రింట్ అయ్యేటప్పుడు ఒకటి ఇంక్రీజ్ అయి ప్రింట్ అవుతుంది, అంతేనా. అదే మీరు ఈ కౌంట్ ప్లస్ ప్లస్ అనేది అక్కడ రాయకుండా ఎక్కడ రాశారు అనుకోండి, అదేమవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ రోకి ఒకసారి ఇంక్రీజ్ అవుతుంది, అంతేనా. మనం ఎందులో రాసాం, అవుటర్ ఫర్ లూప్ లో రాసాం అనుకోండి, అంటే ఈ ఫర్ లూప్ ఇన్నర్ ఫర్ లూప్ అయ్యాక మనం అవుటర్ ఫర్ లూప్ లో రాస్తే అప్పుడు ఏమవుతుంది మీనింగ్, ఎవ్రీ ఇటరేషన్ ఆఫ్ అవుటర్ ఫర్ లూప్ అంటే ఎవ్రీ రోకి ఒకసారి మాత్రమే కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనకి అలా కాదు కదా కావాల్సింది, ఎవ్రీ రోకి ఒకసారి కౌంట్ ఇంక్రీజ్ అయితే మనకు అప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుంది, 1 2 2 3 3 3 4 4 4 5 5 5 ఇలా వస్తుంది. మనకు అలా రాకూడదు, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ప్రింట్ అయిన తర్వాత కౌంట్ అనేది ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవ్వాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ మనం ఎక్కడ ప్రింట్ చేస్తామో ఇన్నర్ ఫర్ లూప్ లో ప్రింట్ చేస్తాం, కాబట్టి కౌంట్ ప్లస్ ప్లస్ అనేది మనము ఇన్నర్ ఫర్ లూప్ లో రాసుకోవాలి, ఇక్కడ రాయకూడదు, ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ 3 అనే దానికి అవుట్పుట్ చూద్దాం. లెట్స్ నాకు యూజర్ నాకు n వాల్యూ 3 ఇచ్చాడు, నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, i వాల్యూ 1 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, కండిషన్ ఏంటి ట్రూ, కాబట్టి మనకి ఎగ్జిక్యూషన్ లోపలికి వచ్చి j వాల్యూ 1 తో ఇనిషియలైజ్ అవుతుంది, అంతేనా. j వాల్యూ 1 అయిన తర్వాత 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు i వాల్యూ ఎంత 1, కండిషన్ ఏంటి ట్రూ, కాబట్టి లోపలికి వచ్చి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కౌంట్ అనే వేరియబుల్ లో మనకి ఎంత ఉంది, 1 తో ఇనిషియలైజ్ చేసాం కాబట్టి 1. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కౌంట్ అంటే మనకి ఎంత ప్రింట్ అవుతుంది, 1 ప్రింట్ అవుతుంది. తర్వాత కౌంట్ ప్లస్ ప్లస్ అంటే కౌంట్ వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ j ప్లస్ ప్లస్ అంటే j వాల్యూ 1 నుంచి 2కి వెళ్తారు, ఇక్కడ j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు i అంటే 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, అంతేనా. i వాల్యూ నాకు 1 ఉంది కాబట్టి 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, కండిషన్ ట్రూ ఆర్ ఫాల్సా, ఫాల్స్, కాబట్టి ఎగ్జిక్యూషన్ ఎక్కడికి వస్తుంది, బయటకు వచ్చి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అంటే న్యూ లైన్ వచ్చేస్తుంది, ఎగ్జిక్యూషన్ ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఎగ్జిక్యూషన్ ఎక్కడికి వెళ్తుంది, i ప్లస్ ప్లస్ దగ్గరికి వెళ్తుంది, i వాల్యూ ఎంత ఉంది 1 నుంచి 2 అవుతుంది, అంతేనా. నెక్స్ట్ i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n, ఈ స్టేట్మెంట్ తర్వాత ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అంటే 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, అంతేనా. కండిషన్ ట్రూ ఆర్ ఫాల్సా, ట్రూ, కాబట్టి మనకి ఎగ్జిక్యూషన్ కిందకి వచ్చి j ఈక్వల్ టు 1 అవుతుంది, సారీ j ఈక్వల్ టు 1 అవుతుంది, అంతేనా. మళ్ళీ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు i వాల్యూ ఎంత 2, కాబట్టి 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, కండిషన్ ట్రూ ఆర్ ఫాల్సా, ట్రూ, కాబట్టి ఎగ్జిక్యూషన్ లోపలికి వచ్చి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కౌంట్ వాల్యూ ఎంత ఉంది మనకి 2 ఉంది కాబట్టి 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కౌంట్ ప్లస్ ప్లస్ 2 పోయి i కౌంట్ వాల్యూ 3 అవుతుంది, ఎగ్జిక్యూషన్ j ప్లస్ ప్లస్ దగ్గరికి వెళ్ళి j వాల్యూ 2 అవుతుంది, ఓకే. j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు i అంటే 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, కండిషన్ అంటే ట్రూ, కాబట్టి లోపలికి వచ్చి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కౌంట్ అంటే కౌంట్ వాల్యూ ఎంత ఉంది 3, కాబట్టి 3 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కౌంట్ ప్లస్ ప్లస్ అంటే 3 నుంచి కౌంట్ వాల్యూ 4 అవుతుంది, మళ్ళీ j ప్లస్ ప్లస్ j వాల్యూ 2 నుంచి 3 అవుతుంది, అంతేనా. నెక్స్ట్ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు i అంటే 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్, ఫాల్స్, కాబట్టి ఎగ్జిక్యూషన్ ఎక్కడికి వెళ్తుంది, ఫర్ యొక్క అవుట్ సైడ్ వచ్చి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కాబట్టి న్యూ లైన్ వచ్చి ఇక్కడికి వస్తుంది, అంతేనా. మళ్ళీ ఎగ్జిక్యూషన్ i ప్లస్ ప్లస్ i వాల్యూ ఎంత ఉంది 2 నుంచి 3 అవుతుంది, అంతేనా. నెక్స్ట్ i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అంటే 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, కండిషన్ ట్రూ ఆర్ ఫాల్సా, ట్రూ, కాబట్టి లోపలికి వచ్చి j వాల్యూ మళ్ళీ 1, అంతేనా. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు i వాల్యూ ఎంత 3, ట్రూ అయింది, కాబట్టి లోపలికి వచ్చి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కౌంట్ వాల్యూ ఎంత ఉంది 4 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కౌంట్ ప్లస్ ప్లస్ అంటే 4 నుంచి కౌంట్ వాల్యూ 5, j ప్లస్ ప్లస్ అంటే j వాల్యూ 1 నుంచి 2 అవుతుంది, ఇప్పుడు 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, కండిషన్ ట్రూ, కాబట్టి లోపలికి వచ్చి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కౌంట్ అంటే కౌంట్ వాల్యూ ఎంత ఉంది 5 ప్రింట్ అవుతుంది. కౌంట్ ప్లస్ ప్లస్ 5 నుంచి 6 అవుతుంది, మళ్ళీ j ప్లస్ ప్లస్ అంటే j వాల్యూ 2 నుంచి 3 అవుతుంది, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, కండిషన్ ట్రూ, కాబట్టి లోపలికి వచ్చి కౌంట్ ప్లస్ ప్లస్ కౌంట్ ప్రింట్ చేయమంటే ఇక్కడ కౌంట్ వాల్యూ ఎంత ఉంది 6 ప్రింట్ అవుతుంది, కౌంట్ ప్లస్ ప్లస్ అంటే 7 అవుతుంది, అంతేనా. మళ్ళీ j ప్లస్ ప్లస్ j వాల్యూ ఎంత అవుతుంది 4, ఇప్పుడు 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, కండిషన్ అంటే ఫాల్స్, కాబట్టి ఎగ్జిక్యూషన్ బయటకు వచ్చి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అంటే న్యూ లైన్ ఇక్కడికి వస్తుంది. మళ్ళీ i ప్లస్ ప్లస్ i వాల్యూ 3 నుంచి 4 అవుతుంది, 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, కండిషన్ అంటే ఫాల్స్, కాబట్టి ఎగ్జిక్యూషన్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో మనకు అవుట్పుట్ ఏమొచ్చింది 1 2 3 4 5 6. సో యూజర్ ఇచ్చిన నెంబర్ బట్టి మనకు అవుట్పుట్ అనేది వచ్చింది. సో ఈ విధంగా మనము ప్రోగ్రామ్ రాసుకుంటే మనకి ఏంటంటే ఈ అవుట్పుట్ అనేది వస్తుంది, ఓకేనా. ఈ ప్రాబ్లం చూడండి. సో యూజర్ దగ్గర నుంచి మనం ఒక నెంబర్ తీసుకోవాలి, నాకు ఆ నెంబర్ బట్టి ప్యాటర్న్ ఇలా రావాలి. యూజర్ నాకు 5 ఇస్తే ప్యాటర్న్ అనేది ఇలా రావాలి. యూజర్ నాకు
లెట్స్ 3 ఇచ్చాడు అనుకోండి, నాకు ప్యాటర్న్ ఎలా రావాలి, ఇలా రావాలి. ఓకే, అంటే యూజర్ ఇచ్చిన నెంబర్ బట్టి నాకు ప్యాటర్న్ రావాలి. మనం నిన్నటి వీడియోలో ప్యాటర్న్ ఎలా చెప్పుకున్నాం, యూజర్ నాకు 3 ఇస్తే ప్యాటర్న్ ఎలా రావాలని చెప్పాను, ఇలా రావాలని చెప్పాను, అంతేనా? సో అంటే మనకి స్టార్స్ అనేవి లెఫ్ట్ సైడ్ లో ఉన్నాయి, కానీ ఇక్కడ స్టార్స్ అనేవి నాకు ఎట్ సైడ్ ఉన్నాయి, రైట్ సైడ్ ఉన్నాయి. కాబట్టి మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది థింక్ చేయాలి. ఓకే, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని, నాకు యూజర్ ఎంత అయితే వాల్యూ ఇచ్చాడో అన్ని రోస్. కాబట్టి నాకు ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 1, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n, i ప్లస్ ప్లస్ ఇంట్ n ఈక్వల్ టు n డాట్ నెక్స్ట్ ఇన్. ఓకే, సో నేను అవుటర్ ఫర్ లూప్ అనేది ఈ విధంగా ఇండికేట్ చేశాను. నేను ఈ విధంగా ఇండికేట్ చేశాను 1 నుంచి n వరకు i ప్లస్ ప్లస్. ఓకే, సో మీరేం చేయాలంటే, అంటే నాకు నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని 5, కాబట్టి అవుటర్ ఫర్ లూప్ దేన్ని ఇండికేట్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ రోస్ ని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి 1 నుంచి n వరకు 1 by 1 ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాను. నెక్స్ట్ మీరు చూడాల్సింది ఏంటి అంటే, మనకి చూడండి ఇక్కడ ఇలా ఉంది, అంతేనా? నెక్స్ట్ రైట్ సైడ్ అనేది స్టార్స్ ఉన్నాయి. ఈ లెఫ్ట్ సైడ్ నాకు స్పేసెస్ రావాలి, కానీ ఇది చూడండి, ఇదేంటి మనకి రైట్ సైడ్ స్పేసెస్ వచ్చాయి. మనకి రైట్ సైడ్ స్పేసెస్ అనేది మనకు అనవసరం. ఎందుకు, మనం ఈ స్టార్ తర్వాత న్యూ లైన్ క్యారెక్టర్ ప్రింట్ చేసేస్తున్నాం కాబట్టి మనకి ప్యాటర్న్ మీరు చూస్తే ఇలా ప్రింట్ చేస్తే అది ఇలా కనబడుతుంది. అదే మీరు ఈ స్పేసెస్ ప్రింట్ చేయలేదు అనుకోండి, ఈ స్టార్ అనేది ఇక్కడ మనకి ఎక్కడికి వచ్చేస్తుంది, ఈ 2 స్టార్లు అనేవి మనకి ఎక్కడికి వచ్చేస్తాయి, ఈ 3 స్టార్లు అనేవి ఎక్కడికి వచ్చేస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ స్పేసెస్ అనేవి మనం ప్రింట్ చేయాలి. ప్రింట్ చేసి దాని తర్వాత స్టార్ ప్రింట్ చేసాం అనుకోండి, మనకు అప్పుడు ప్యాటర్న్ అనేది ఇలా వస్తుంది, అంతేనా? సో ఈ స్పేసెస్ ని మనము ప్రింట్ చేయాలి. ఓకే, మీరు చూడండి ఫస్ట్ రోలో నాకు ఇది మొత్తం మీరు ఒక స్క్వేర్ అనుకుంటే, ఓకే, మొత్తం మీరు ఒక స్క్వేర్ అనుకుంటే నాకు ఇక్కడ 4 స్పేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ నాకు ఇక్కడ 3 స్పేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ నాకు ఇక్కడ 2 స్పేసెస్ ఉన్నాయి. ఇక్కడ నాకు 1 స్పేస్ ఉంది. అంటే మనం చూడండి i ఈక్వల్ టు 1 అయినప్పుడు నాకు స్పేసెస్ ఎన్ని ఉన్నాయి, 4 స్పేసెస్ ఉన్నాయి. స్టార్స్ ఎన్ని ఉన్నాయి, i ఈక్వల్ టు 1 అయినప్పుడు 4 స్పేసెస్ ఉన్నాయి, స్టార్ ఒకటి ఉంది. i ఈక్వల్ టు 2 అయినప్పుడు నాకు ఎన్ని స్పేసెస్ ఉన్నాయి, 3 స్పేసెస్ ఉన్నాయి. స్టార్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. i ఈక్వల్ టు 3 అయినప్పుడు నాకు 2 స్పేసెస్ ఉన్నాయి, 3 స్టార్స్ ఉన్నాయి. i ఈక్వల్ టు 4 అయినప్పుడు నాకు 1 స్పేస్, 4 స్టార్స్. i ఈక్వల్ టు 5 అయినప్పుడు నాకు 0 స్పేసెస్, 5 స్టార్స్, అంతేనా? చూడండి, ఇది మనం ఏదైతే డిఫైన్ చేసుకున్నామో మనం ఈ డయాగ్రామ్ బట్టి డిఫైన్ చేసుకున్నాం. i ఈక్వల్ టు 1 అంటే ఫస్ట్ రోలో నాకు 4 స్పేసెస్ లెఫ్ట్ సైడ్ రావాలి, దాని తర్వాత ఒక స్టార్ రావాలి, అంతేనా? 4 స్పేసెస్, ఒక స్టార్. నెక్స్ట్ సెకండ్ రోలో 3 స్పేసెస్, 2 స్టార్స్, 3 స్పేసెస్ తర్వాత 2 స్టార్స్ రావాలి. తర్వాత i ఈక్వల్ టు 3 అయినప్పుడు 2 స్పేసెస్, 3 స్టార్స్. i ఈక్వల్ టు 4 అయినప్పుడు 1 స్పేస్, 4 స్టార్స్, 1 స్పేస్, 4 స్టార్స్. i ఈక్వల్ టు 5 అయినప్పుడు 0 స్పేసెస్ లెఫ్ట్ సైడ్, 5 స్టార్స్ రావాలి, అంతేనా? సో ఫస్ట్ మనకి అంటే మనం ఇటువంటి ప్యాటర్న్ ప్రోగ్రెస్ చేసేటప్పుడు ఏంటంటే 2 ఇన్నర్ లూప్స్ రాసుకోవాలి. ఒక ఇన్నర్ లూప్ అనేది స్పేసెస్ రాసుకొని ఇంకొక ఇన్నర్ లూప్ అనేది మనం స్టార్స్ రాసుకోవాలి. ఒక ఇన్నర్ లూప్ అనేది స్పేసెస్ రాసుకోవాలి, ఇంకొక ఇన్నర్ లూప్ అనేది స్టార్స్ రాసుకోవాలి. సో ఇది నాకు ఒక ఇన్నర్ లూప్ తో రావాలి, ఇది నాకు ఇంకొక ఇన్నర్ లూప్ తో రావాలి. ఓకే, ఫస్ట్ నేను ఈ స్టార్స్ డ్రా చేద్దాం. ఓకే, స్టార్స్ నాకు చూడండి, ఏ రో అయితే అన్ని నెంబర్ ఆఫ్ స్టార్స్ రావాలి, అంతేనా? కాబట్టి మనం ఏం రాయొచ్చు, ఫర్ ఇంట్ j ఈక్వల్ టు 1, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు i, j ప్లస్ ప్లస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ స్టార్, అంతేనా? ఏ నెంబర్ ఆఫ్ రో అయితే మనకి అన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి. కాబట్టి 1 నుంచి i వరకు, i అనేది ఏంటి ఇండికేట్ చేస్తుంది, రో యొక్క నెంబర్ని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి 1 నుంచి i వరకు 1 by 1 ఇంక్రిమెంట్ చేసుకొని నేను స్టార్ ప్రింట్ చేశాను. ఓకే, నాకు స్టార్స్ అనేవి అయిపోయింది. ఓకే, ఇది సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ ఇది చూడండి, i ఈక్వల్ టు 1 అయితే 4, i ఈక్వల్ టు 2 అయితే 3, i ఈక్వల్ టు 3 అయితే 2, i ఈక్వల్ టు 4 అయితే 1,
i ఈక్వల్ టు 5 అయితే 0. సో ఇప్పుడు ఈ వాల్యూని మనము n అండ్ i యూజ్ చేసి డిఫైన్ చేయాలి. n అండ్ i యూజ్ చేసి మీరు ఒకసారి థింక్ చేయండి, మనకి ఏ ఎక్స్ప్రెషన్ వస్తుంది. లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం ఇటువంటి ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ మనం ఎక్స్ప్రెషన్ అనేది డెరైవ్ చేయాలి అని. ఓకే, సో నేను ఇక్కడ n మైనస్ i అని రాశాను అనుకోండి, నాకు ఈ వాల్యూ వస్తుందా? n వాల్యూ అంతా 5, 5 మైనస్ 1 అంటే 4, 5 మైనస్ 2 అంటే 3, 5 మైనస్ 3 అంటే 2, 5 మైనస్ 4 అంటే 1, 5 మైనస్ 5 అంటే 0. సో n మైనస్ i అంటే మనకి ఆ వాల్యూ వచ్చిందా? సో మనం ఇప్పుడు సింపుల్ గా ఏం చేయొచ్చు, ఫర్ ఇంట్ j ఈక్వల్ టు 1, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n మైనస్ i, j ప్లస్ ప్లస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ స్పేస్. అంతేనా? ఏముంది, నాకు ఫస్ట్ స్పేసెస్ రావాలి, తర్వాత స్టార్స్ రావాలి. కాబట్టి నేను ఫస్ట్ స్పేసెస్ ఫర్ లూప్ రాసుకున్నాను, తర్వాత స్టార్స్ ఫర్ లూప్ రాసుకున్నాను. సో n మైనస్ i వరకు ఎందుకు రాశాను, నాకు ఈచ్ అండ్ ఎవ్రీ రోలో n మైనస్ ఆ రో నెంబర్ అన్ని స్పేసెస్ రావాలి. కాబట్టి 1 నుంచి n మైనస్ i వరకు j ప్లస్ ప్లస్ అంటే 1 by 1 ఇంక్రిమెంట్ చేసుకుంటూ మనము వెళ్ళి స్పేసెస్ అనేవి ప్రింట్ చేసాం. ఇక్కడ చూడండి, మనం ఏదైతే టేబుల్ ఇక్కడ డిఫైన్ చేసుకున్నామో ఆ టేబుల్ బట్టి మనం ఇన్నర్ లూప్స్ అనేవి రాయాలి. ఓకే, అప్పుడు మనకి ఇది క్లియర్ గా తెలుస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఇన్నర్ లూప్ దేన్ని ఇండికేట్ చేస్తుంది, స్పేసెస్ ని. ఓకే, సో నాకు 4 ఈచ్ అండ్ ఎవ్రీ రోలో ఎన్ని స్పేసెస్ కావాలి, n మైనస్ i స్పేసెస్ కావాలి. కాబట్టి అన్ని స్పేసెస్ నేను రాసుకున్నాను. తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ రోలో నాకు ఎన్ని స్టార్స్ కావాలి, రో నెంబర్ అంతా అయితే అన్ని స్టార్స్ రావాలి. కాబట్టి 1 నుంచి i వరకు నేను 1 by 1 ఇంక్రిమెంట్ చేసుకుంటూ స్టార్స్ ప్రింట్ చేశాను. సో ఇక్కడ మనం ఏం చేయాలి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని యూజ్ చేయాలి, అంతే. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ స్టార్ ప్రింట్ అయ్యాక న్యూ లైన్ వస్తుంది, ఈ 2 స్టార్లు ప్రింట్ అయ్యాక న్యూ లైన్ వస్తుంది, ఈ 3 స్టార్లు ప్రింట్ అయ్యాక న్యూ లైన్ వస్తుంది. ఓకే, సో మనం ఈ ప్రాబ్లం రాస్తే మనకి అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. ఓకేనా? సో మీరు ఈ ప్రాబ్లంని n వాల్యూ 3 ఇచ్చినప్పుడు i వాల్యూ j వాల్యూ ఇలా నేను డీబగ్గింగ్ రాస్తున్నాను కదా ఎవ్రీ ప్యాటర్న్ ప్రోగ్రామ్ లో, మీరు ఆ ప్యాటర్న్ వేసుకొని ఓకే ఆ డీబగ్గింగ్ ప్యాటర్న్ లాగా ఎగ్జాంపుల్ డిఫైన్ చేసుకొని కంపైలేషన్ అంటే ప్రోగ్రామ్ టైప్ చేసి కంపైల్ చేయకుండా మీరే పెన్ను పేపర్ పెట్టి ఈ విధంగా ఈ ఎగ్జాంపుల్ కి మీరు ఈ విధంగా డీబగ్ చేయాలి. డీబగ్ చేసి ఈ అవుట్పుట్ అనేది వస్తుందా రావట్లేదా మీకు పెన్ను పేపర్ పెడితే ఒకసారి చూడండి. ఓకేనా? ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే నేను ఇంకో ప్రాబ్లం ఇస్తాను, మీరు అది సాల్వ్ చేయండి. ఓకేనా? ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ఈ ప్రాబ్లం i ఈక్వల్ టు 5 ఇస్తే నాకు ప్యాటర్న్ ఇలా రావాలి. సో ఈ ప్రాబ్లం మీరు సాల్వ్ చేయండి. ఒకవేళ మీకు రాకపోతే కామెంట్ సెక్షన్ లో నన్ను అడగండి, నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓకే, సో ఈ ప్రాబ్లం అనేది ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీకు మన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ అనేది టర్న్ ఆన్ చేసుకోండి. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో కూడా మీకు నోటిఫై అవుతుంది. సో దట్ మీరు ఎటువంటి మంచి కంటెంట్ కూడా మిస్ అవ్వరు. అలానే మనం ఎవ్రీడే 8 o'clock జావా వీడియో, అలానే ఎవ్రీడే 9 o'clock కోడింగ్ వీడియో అనేది పెడుతున్నాము. సో మీరు ఏం చేస్తారంటే ఎవ్రీడే మన జావా కోర్స్ని కోడింగ్ ప్రాబ్లమ్స్ ప్లేలిస్ట్ని ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్.